అలా పైన కొన్ని ఇలా మిక్చర్ వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా అంటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. కుక్కర్లోకి స్ప్రౌట్స్ అయితే తీసుకున్నాను. చూడండి 4 రకాల సీడ్స్తో అయితే చేసుకున్నాను నేను. మెంతులు, శనగలు, అలసందలు, పెసలు. మీకు నచ్చినవి అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 టైప్స్ అయితే స్ప్రౌట్సింగ్ చేసుకున్నాను. వీటిని ఇలా కుక్కర్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నా. మీరు కావాలంటే స్ప్రౌట్స్, బియ్యము ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ప్రౌట్స్ని ఎక్కువ వేసుకున్నాను. 1/2 కప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు వేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకుందాం. ఇలా చెయ్యాడించుకుంటూ బాగా కడిగేసుకొని ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఇంకా 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 4 కప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్ పొంగుతుంది, అందుకే 3 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పించంతా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం అనేసి. ఇప్పుడు పొంగకుండా ఉండడానికి చిన్న గిన్నె వేసాను. మూత క్లోజ్ చేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. మూడు విజిల్ తర్వాత చూస్తే మనకి అన్నము, స్ప్రౌట్స్ చక్కగా ఉడికింది. చూడండి, నీళ్ళు 3 కప్పులు వేసుకున్నాం కాబట్టి మనకి అన్నం అనేది మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉంది. ఇప్పుడు మనం కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. మీకు ఇంతే కావాలి, ఇప్పుడే తింటాము వెంటనే అనుకుంటే ఇంతే సరిపోతుంది. లేదు ఒక 5-10 నిమిషాల తర్వాత తింటాము అనుకుంటే నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ బౌల్ అయితే తీసేసుకుందాం. బాగా వేడిగా ఉంది చేత్తో తీసుకోవడానికి. చూడండి, ఇలా బౌల్ తీసేసుకొని ఇప్పుడు దాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి నేనైతే దీన్ని పక్కకు పెట్టేస్తాను. ముందుగా దీనికి పోపు అయితే రెడీ చేసుకుందాం. పొయ్యి మీద ఇలాగా పోపు గరిటె పెట్టేసుకొని 1 టీ స్పూను నెయ్యి వేసుకున్న. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది అనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు అయితే యాడ్ చేసుకుందాం. ఆవాలు వేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర, మిరపకాయలు, ఇందులోనే మిరియాలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి కొంచెం ప్లెయిన్గా పోపు వేస్తున్నాను, రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి. మిరపకాయలు, పచ్చి కరివేపాకు, కొంచెం ఇంగువ వేశాను. ఇంతేనండి పోపు ఈరోజు నేను ఈ రెసిపీకి చేసింది. మీరు కావాలంటే చెప్పాను కదా మిరియాలు, నేను ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను. కొంచెము మిరియాలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను. ఒక 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసింది 1 కప్పు బియ్యానికి మొత్తం 5 కప్పుల నీళ్ళు అయితే యూజ్ చేశాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చేశాను. స్టవ్ అయితే ఆన్ చేశాను, పొయ్యిని కింద మంట మండుతూనే ఉంది. ఇలా పైన పోపు వేసేసుకొని కొంచెం అలా ఉడుకు పట్టించుకుందాం, ఎందుకంటే మళ్ళీ నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి. కొంచెం అలా వేడెక్కిన తర్వాత స్టవ్ అయితే కట్టేసేయచ్చు. ఇంకా ఇప్పుడు వేడివేడిగా పిల్లలకి బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేశాను. ప్రోటీన్ లోపం ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్ప్రౌట్స్ తినని వాళ్ళు కూడా ఇలా చేసామంటే ఇష్టంగా తింటారు. పైన అలా కొంచెం మిక్చర్ అయితే వేసాను, పిల్లలు ఇష్టంగా తినడానికి. మిక్చర్ లేని ప్లేస్లో వడియాలు కూడా కాల్చుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.